హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఒక వీకెండ్ మేము చెన్నై వెళ్ళాము. అది రీసెంట్గా కాదండి, చాలా మంత్స్ అయిపోయింది. అప్పుడు వీడియో క్లిక్ చేశాను. లిమో లైనర్ అనే బస్సులో వెళ్ళాము. చాలా కంఫర్టబుల్గా ఉంది ఆ బస్సు. నేను ఆ బస్సు ఎక్కడం అదే ఫస్ట్ టైము. బట్ జర్నీ అనేది చాలా బాగా అనిపించింది. ఆరెంజ్ ట్రావెల్స్, మిగిలిన చాలా ట్రావెల్స్లో నేను ట్రావెలింగ్ చేశాను, కానీ లిమో లైనర్ అనేది ఇప్పటి వరకు నేను చేసిన అన్ని ట్రావెలింగ్స్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే, అప్పుడు ఒక టెంపుల్కి తీసుకెళ్లారు. అది ఏ ఏరియానో నాకు అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కొత్తగా కట్టారంట టెంపుల్. యాక్చువల్లీ స్టార్టింగ్ చూపించాను కదా, అక్కడ బయట అమ్మవారు అలా వెలిసారంట. చాలా పవర్ఫుల్ టెంపుల్ అనేసి అక్కడ అందరూ అంటారు. ఇది ఓల్డ్ రిటైరీకి దగ్గరలో ఉంది. మాధవరం బస్ స్టాప్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నవగ్రహ పూజ చేశారు. ఆ రోజు హోమం చేశారు. ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్ అయ్యే వరకు అయితే మేము లేం, కానీ నవగ్రహాలు పూజ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ఉన్నాము. సో చూసారు కదా, ఇలాగ పూజ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ టెంపుల్లో ఏంటంటే, జనరల్గా మనం నవగ్రహాలు చూస్తూ ఉంటాం కదా, 9 నవగ్రహాలు కూడా మనకి ఉంటాయి. కాకపోతే ఈ టెంపుల్లో ఏంటంటే పక్కన భార్య కూడా ఉన్నదనమాట. ప్రతి నవగ్రహానికి, లైక్ బుధుడు పక్కన భార్య, అలా శుక్రుడికి, కుజుడికి, గురుడికి, అలా అందరికీ వైఫ్స్, హస్బెండ్స్ పక్కన ఉన్నారనమాట. నాకు ఎందుకో చూడగానే చాలా బాగా అనిపించింది. అండ్ హోమం చేసినప్పుడంట మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అంటారు. అందుకే హోమానికి వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటారు. సో అయిపోయాక పూర్ణాహుతి ఇచ్చారు. అందులో అన్నం వేశారు, చాలా వేశారు, బట్టలు వేశారు, ఏవేవో వేశారు. నేనైతే ఇలాంటి జనరల్గా హోమాలు చూస్తాను, కానీ ఇలా తమిళనాడు స్టైల్లో హోమం చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అయిపోయాక అక్కడ ఉన్న 9 కలశాలని తీసుకొని వెళ్ళి, అక్కడ గుడి ఉన్నదనమాట పక్కనే, నవగ్రహాల గుడి, అక్కడికి తీసుకొని వెళ్ళిపోయాక ప్రాణప్రతిష్ఠ చేసి అంతా పూజది బాగా చేశారు. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అంటారు. వీలైతే మీరు తప్పకుండా దర్శించుకోండి. ఇది ఓల్డ్ రిటైరీలో ఉన్నది ఈ టెంపుల్. అండ్ నవగ్రహాలు అంటే అందులో శనీశ్వరుడు చాలా పవర్ఫుల్ అంటారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక సినిమా చూశాను నవగ్రహాలు రిలేటెడ్. అప్పటి నుండి నాకు బాగా అనిపిస్తుంది ఆ నవగ్రహాలు. ఎప్పుడు శని త్రయోదశి వచ్చినా సరే మా డాడీ ఏమో గుడికి తీసుకువెళ్ళేవాళ్ళు. ఆ రోజు ఏమీ తినేవాళ్ళం కాదు, ఉపవాసం ఉండేవాళ్ళం, ఉప్పు నూనె లేకుండా తినేవాళ్ళం. ఇలా మీరు కూడా ఏదైనా శని త్రయోదశికి ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.